ప్రజలారా ముఖ్యంగా యూత్ జాగ్రత్త. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో రూల్స్ అతిక్రమించారో తాట తీస్తామంటున్నారు పోలీసులు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల నిర్వాహకులు పోలీసుల మార్గదర్శకాల్ని క్రాస్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా యువత అర్ధరాత్రులు ర్యాష్ డ్రైవింగ్, న్యూసెన్స్ చేస్తే కేసులు బుక్ చేసి కటకటాల పాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖ నగరాల్లో రూల్స్ అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పారు పోలీసులు. విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కువగా చేస్తామన్నారు నగర సిపి రాజశేఖర్ బాబు. మద్యం తాగి వెళ్లే వారి బాధ్యత హోటల్ యజమానులే తీసుకోవాలి అన్నారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించారు సిపి. అర్ధరాత్రి రోడ్లపై న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవన్నారు. రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరిగితే చర్యలు తీసుకుంటామని సిపి రాజశేఖర్ బాబు హెచ్చరించారు. నగరంలోని ప్రధాన రహదారులు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ అనేది బంద్ చేస్తున్నాము. ఫ్లైఓవర్స్ ఎటువంటి పరిస్థితుల్లో మనం అలౌ చేయము. తర్వాత రేపు నైట్ ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చాలా నెంబర్ ఆఫ్ టీమ్స్ రేపు ఆపరేట్ చేస్తాయి. దయచేసి మీరు తాగి మాత్రం వాహనం నడపద్దు. మీరు పార్టీ చేసుకోండి, వీ డోంట్ మైండ్, బికాస్ టుమారో ఇస్ December 31st. కానీ డ్రైవర్ని ఒకరిని పెట్టుకోవాలా. అదేవిధంగా కొన్ని హోటల్స్ కూడా కొన్ని నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము. మరోవైపు విశాఖలోనూ న్యూ ఇయర్ వేడుకలకు నిబంధనలతో కూడిన పర్మిషన్స్ ఇచ్చారు పోలీసులు. ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న హోటల్స్, క్లబ్లు, పబ్బుల్లో రాత్రి 1 గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. మద్యం సేవించున్న కస్టమర్లను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరడానికి అవసరమైన ఏర్పాట్లు పబ్బులు, బార్ల నిర్వాహకులు తీసుకోవాలి అన్నారు. పలు ప్రాంతాల్లో రికార్డింగ్ సౌకర్యం ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పార్కింగ్ ప్రదేశాల్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మైనర్లకు ఎంట్రీ ఇస్తే కేసులు బుక్ చేస్తామంటూ కార్యక్రమాల నిర్వాహకులను కఠినంగా హెచ్చరించారు. మద్యం సేవించిన వారిని స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించొద్దని చెప్పారు. December 31న రాత్రి 8 గంటల నుంచి January 1వ తేదీ ఉదయం వరకు నగరంలోని పలు ఫ్లైఓవర్లు, రోడ్లను క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు విశాఖ సిపి. వేమన మందిరం నుండి డిఎల్ఓ జంక్షన్ వరకు గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్, తర్వాత పార్క్ హోటల్ నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు, తర్వాత బీఆర్టీఎస్ రోడ్, ఇక్కడ హనుమంత్ వాకా నుండి అడవివరం జంక్షన్ వరకు, గోశాల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్ వరకు, పెందుర్తి జంక్షన్ నుండి ఎనర్జీ జంక్షన్ మీదుగా కన్వెంట్ జంక్షన్ వరకు, తర్వాత మద్దిలపాలెం జంక్షన్ నుండి రామా టాకీస్ వరకు ఉన్న బీఆర్టీఎస్ రోడ్, ఇవన్నీ మేము క్లోజ్ చేస్తాము. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా పలుచోట్ల పార్కింగ్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విశాఖ బీచ్ రోడ్లో ఆంక్షలు పెట్టారు. మందుబాబులు ఎక్స్ట్రాలు చేస్తే న్యూసెన్స్ కేసులు నమోదు చేసి తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఇక విశాఖలోని ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుందన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ జంక్షన్, ఆర్కే బీచ్, భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో షీ టీమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలకు ఇబ్బందులు కలిగిస్తే జైల్లో పెడతామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.